అదే దాని పరంగానే పోతుంది. మనం ఏ మొక్క చిన్న అనువు తీసుకుని టెస్ట్ చేసినా దాంట్లో ఉండేటివే కనపడుతుంది. చిన్న చిన్నగా ఒకటేసారి కాకపోయినా కూడా చిన్నగా మారండి రైతులు దీంట్లోకి. మళ్ళీ మీ పాత పద్ధతుల్లోకే రాండి. ఇది చేయడం వల్ల అప్పుల పాలు కావడం తప్ప ఇంకేముండదు. వాస్తవా కదన్న? ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో ముందు ముందు ఎఫ్పిఓస్ కూడా వస్తాయి. ఎక్కడైతే ఇట్లాంటివన్నీ పండిస్తారో రైతులందరూ గ్రూప్గా ఎఫ్పిఓలు రావడం కానీ, దాంట్లో ఇట్లా ఆర్గానిక్గా పండించే కాయలకి మంచి మార్కెట్ ఉంటుంది దాంట్లో. నేను ముందు బెంగళూరులో వేరే దాంట్లో పనిచేస్తాను అండి, కూరగాయల దాంట్లో. బిగ్ బాస్కెట్ అని టాటా వాళ్ళది, టాటా తెలిసి కదండి మేము. దాంట్లో మామిడికాయలు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తాండి మొత్తం దేశంలో నుంచి. కానీ ఆర్గానిక్వి మేము దాదాపు 300 ఇచ్చుకుంటాండి వేరే వేరే రాష్ట్రాల నుంచి. అంటే రకంని బట్టి రసాలు అన్నీ ఒకటే ఒక కదా అలాగా. కానీ ఆ 300 మీకు అందుతానే ఏడానా లేదు కదా. అట్లా మనం చూసుకుంటే మంచి దిగుబడితో పాటు కాయ యొక్క ఆరోగ్యం బాగుంటేనే మనకి తినే వాళ్ళకి, మీరు మమ్మల్ని రక్షించిన వాళ్ళు అవుతారు, మేము మిమ్మల్ని ఆదుకునే వాళ్ళని అవుతాం.